పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిహార్లో బద్దలైన కమల దళం కంచుకోట. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంతగడ్డ బాంకీపూర్లో పీకే జయభేరి 30 ఏళ్ల వరుస విజయాలకు బ్రేక్. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై బహిర్గతమైన కీలక అంశాలు. నిరసనల వెనుక విదేశీ హస్తముందన్న పోలీసులు. ఎఫ్ఐఆర్ల రద్దుపై సుప్రీం స్పష్టత. సహజీవనంలో ఉండే మహిళలకు సుప్రీంకోర్టులో ఊరట. గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని ధర్మాసనం కీలక తీర్పు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులపై ఉత్తమ్ సమీక్ష. 6 నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులకు ఆదేశం. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ యువత ఆవేదనను విస్మరిస్తోందన్న కేటీఆర్. జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 ఏళ్లవుతున్నా కొలువులెక్కడని ప్రశ్న. రోబోటిక్స్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ ఆసుపత్రి రికార్డు. 3 ఏళ్లలోనే 1000 ఆపరేషన్లు పూర్తి. డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ పనుల్లో వేగం పెంచాలన్న పవన్ కళ్యాణ్. మడ అడవుల విస్తరణలో దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడంపై హర్షం. జగన్ కళ్లల్లో ఆనందం కోసం వైసీపీ నేతలు ఘోరాలు చేస్తున్నారన్న తెలుగుదేశం. చట్టం అంటే భయమే లేకుండా పోయిందని విమర్శలు. బిహార్లో బీజేపీ కంచుకోట బద్దలైంది. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బాంకీపూర్ స్థానంలో 30 ఏళ్ల తర్వాత తొలిసారి కమలదళం ఓటమి పాలైంది. పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీహార్ బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. బీజేపీ కంచుకోట అయిన బాంకీపూర్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాంకీపూర్ స్థానానికి రాజీనామా చేసినందున ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఏడాది నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలో పోటీ చేసి తొలిసారే ఘన విజయం అందుకున్నారు. ప్రశాంత్ కిషోర్ విజయంతో జన్ సురాజ్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నేర చరిత్ర కలిగిన వ్యక్తిని బీహార్ ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించి మంచి వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఉప ఎన్నికలో విజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కావాలంటే సామ్రాట్ చౌదరి సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తికి సీఎం బాధ్యతలు అప్పగించాలని ఆయన బీజేపీ నాయకత్వానికి సూచించారు. 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया। ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए, किसी अपराध वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए। प्रधानमंत्री बनाने में मोदी जी को गुजरात के लोगों ने योगदान किया है, तो बिहार के भी 13 करोड़ लोगों ने आंख बंद करके मोदी जी को वोट दिया है। तो जितनी चिंता उनको गुजरात की है उतनी थोड़ी चिंता उनको बिहार की भी करनी चाहिए। सब कुछ सुविधा अगर गुजरात के ही लोगों को मिलेगी तो सिर्फ बिहार के लोग कहाँ जाएंगे? गुजरात के लोग 1 लाख करोड़ के बुलेट ट्रेन पर चलेंगे, हम लोगों को कम से कम पैसेंजर भी तो मिलना चाहिए। 1995 నుంచి బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీదే పూర్తి ఆధిపత్యం. అలాంటి కమలదళం కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ గెలుపొందారు. 30,630 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీపై సతీష్ పటేల్ విజయం సాధించారు.
అనారోగ్యంతో మంజల్పూర్ ఎమ్మెల్యే గుజరాత్ మాజీ మంత్రి యోగేష్ పటేల్ జూన్లో మృతి చెందగా ఉప ఎన్నిక జరిగింది. మధ్యప్రదేశ్లో దాతియా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6016 ఓట్ల మెజారిటీతో గెలిచారు. చీటింగ్ కేసులో దాతియా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఆయన శాసనసభ సభ్యత్వం రద్దై ఉప ఎన్నిక అనివార్యమైంది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ నిరసనల వెనుక విదేశీయుల హస్తమున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల అకౌంట్లు సహా పాక్తో సంబంధం ఉన్న సుమారు 400 సోషల్ మీడియా హ్యాండిల్స్ను పోలీసులు పరీక్షిస్తున్నారు. ఈ ఖాతాలు ఏకకాలంలో సమన్వయంతో పనిచేయడం సహా ఆందోళనలకు సంబంధించిన కంటెంట్ను ఎక్కువ మందికి చేరవేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ చర్యతో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి కంటే దేశవ్యాప్తంగా పెద్ద సంక్షోభం నెలకొందన్న భ్రమను సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల పనితీరులో ఒక స్పష్టమైన నమూనాను గమనించినట్టు చెప్పారు. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇదే రకమైన విదేశీ ఖాతాలు ఆన్లైన్లో యాక్టివ్గా ఉండి అసత్య ప్రచారం చేశాయని గుర్తించారు. ఇప్పుడు మళ్లీ జంతర్ మంతర్ ఆందోళనల సమయంలో అవే ఖాతాలు తెరపైకి రావడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా అల్గారిథమ్స్ను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కంటెంట్ను రూపొందించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిపిన నిరసనల తర్వాత తమపై బాధ్యత మరింత పెరిగిందని కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. త్వరలోనే సీజేపీ బృందాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ఆందోళనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలతో 15 ఏళ్ల బాలికపై కేసు నమోదు చేయడాన్ని దీప్కే ఖండించారు. మైనర్ల వ్యాఖ్యలను నేరంగా పరిగణించడాన్ని తప్పుపట్టారు. ఆమె సహా దేశవ్యాప్తంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో తన చదువుకు సంబంధించిన నిధులపై వస్తున్న ఆరోపణలను దీప్కే ఖండించారు. స్కాలర్షిప్, విద్యా రుణం ద్వారానే తాను విదేశాల్లో చదువుకున్నానని స్పష్టం చేశారు. దేశంలో సామాన్యులకు విద్య అందుబాటులో లేకుండా భరించలేనిదిగా మారిందని దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. मैंने तो इसमें पहले दिन से मैं कहता आ रहा था, जब से हमारा आंदोलन स्टार्ट हुआ था, कि इस आंदोलन में बाहर से कुछ लोग भेजे जाएंगे, कुछ गुंडे भेजे जाएंगे जो जानबूझकर ऐसी हरकत करेंगे जिससे प्रोटेस्ट में डिस्टर्बेंस क्रिएट हो। फिर उन गुंडों की की हुई हरकतों को इस्तेमाल करके जो आरोप जो है वो सीजेपी के लोगों के ऊपर लगाया जाएगा। हम पूरे शांतिपूर्ण लोग हैं, संविधान के रास्ते पर चलने वाले लोग हैं, डॉक्टर बाबा साहेब और महात्मा गांधी के रास्ते पर चलने वाले लोग हैं। ये बाहर से भेजे गए हुए गुंडे थे जिन्होंने ये हरकत करी है, और इन गुंडों की प्लानिंग दिल्ली पुलिस के साथ हो रखी थी। సీజేపీ ఆందోళనల వేళ నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. జూలై 28 నాటి తీర్పులోని నేర చరిత్ర అనే పదాన్ని సాకుగా చూపి పోలీసులు సాధారణ ప్రజలను కూడా అరెస్టు చేస్తున్నారని పలువురు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జంతర్ మంతర్ వద్ద నిరసనల సమయంలో లాయర్లు వారి పిల్లలపై పైశాచికంగా దాడులు చేశారని 300కు పైగా వీడియోలను ధర్మాసనానికి అందజేశారు. ఈ దశలో స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, నేర చరిత్ర అంటే కేవలం తీవ్రమైన, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారు మాత్రమే అని వివరణ ఇచ్చారు. పెద్ద నేరాలకు ఒడిగట్టిన వారు మినహా సాధారణ నిరసనకారులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నిరసనలను నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు మార్చ్ 2 పార్లమెంట్ నిర్వాహకుల జవాబుదారీతనాన్ని తనిఖీ చేయాలంటూ విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. పాలమూరు, రంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు 6 నెలలోగా పర్యావరణ అనుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల అంశంపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. సుప్రీం తీర్పు వల్ల పర్యావరణ అనుమతుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లభించాయన్న ఉత్తమ్, తెలంగాణ ప్రభుత్వం సాగించిన న్యాయ పోరాటం ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహా సంబంధిత సంస్థలతో సమన్వయం పెంచి అనుమతులు సాధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 7 రోజుల్లోగా ప్రతి ప్రాజెక్టుకు నోడల్ అధికారులను నియమించి సంబంధిత రికార్డులను అప్డేట్ చేయాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని తనిఖీలు, పరీక్షలు పూర్తి చేసి
పంప్ హౌజ్ను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలన్నారు. సీతారామసాగర్ అనుమతులు రాగానే పనులు పునః ప్రారంభించేలా ఇంజనీరింగ్ ప్యాకేజీలు సిద్ధంగా ఉంచాలని ఉత్తమ్ నిర్దేశించారు. తెలంగాణలో పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని అధికారులకు సూచించారు. పోలవరం వల్ల ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే అని మంత్రి పొంగులేటి అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఎన్నికల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యువత ఆవేదనను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లైనా ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగులు ఎండిన్ తాగి చావాలని రేవంత్ అంటుంటే రాహుల్ గాంధీ స్పందించరా అని అడిగారు. కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసి యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఒక యువకుడి సూసైడ్ నోట్ను వీడియోను ప్రదర్శించారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ చెప్పారు. తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన మొక్కవా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన మొక్కవా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినవి గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా. నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది? సమాధానం చెప్పండి, మిమ్మల్ని వదిలిపెట్టాం. విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ విమర్శించారు. ఇంజనీరింగ్ కోర్సుల గురించి సీఎం మాట్లాడితే విద్యార్థులనే అన్నారంటూ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగులకు ఏమీ చేయని కేటీఆర్ ఇవాళ వారిపై ప్రేమ చూపిస్తున్నట్లు మాట్లాడడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని వెంకట్ ఎద్దేవా చేశారు. ఏది పడితే అది రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం సిగ్గుచేటన్నారు. 10 ఏళ్ల నీ పాలనలో అడ్డగోలుగా అనేకమైన జియోలు తీసుకొని వచ్చి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించే సోయి నీకు లేకుండే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 80,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము. మొన్ననే 7,000 పోస్టులతోటి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంత ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నా కూడా ఓర్వలేక నువ్వు చేయలేని మేము చేస్తున్నామని చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని వక్రీకరించి మాట్లాడిన నువ్వు ఏదైతే నీ వలన చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలకి క్షమాపణ చెప్పి దాని తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడాలి తప్ప ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. తీర ప్రాంత రక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీశాఖ అధికారులతో సమీక్షించిన పవన్ డివిజన్ల వారీ నిర్దేశించిన లక్ష్యాల్లో పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు. ఎన్ని మొక్కలు నాటారు, మడ అడవుల విస్తీర్ణంలో పెరుగుదలపై తెలుసుకున్నారు. వీబీజీ రామ్జీ పథకంలో తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించారని పవన్ చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు ఇది అదనపు బలమన్నారు. మడ అడవుల విస్తరణకు సంబంధించి దేశంలో 2వ స్థానం సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేందుకు కృషి చేసిన అధికారులను పవన్ అభినందించారు. ఎల్నినో వంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి తీరాన్ని రక్షించుకోవడంలో గ్రీన్ వాల్ ప్రాజెక్టు కీలకమని పవన్ చెప్పారు. 1053 కిలోమీటర్ల తీరం వెంట 5 కిలోమీటర్ల వెడల్పున హరిత గోడను ఏర్పాటు చేస్తుండగా ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ జరగనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జీ మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ గ్రామీణ బ్యాంకులు ఏపీ జీబీలలో పొందే రుణాలపై సేవా ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. 5 లక్షలు అంతకంటే ఎక్కువ రుణాలపై వడ్డీ రేటు 13% నుంచి 12% తగ్గించినట్లు వెల్లడించారు. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్, పాస్బుక్ ప్రింటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు మాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2026 జూలై 1 నుంచే రుణాలపై ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదని బ్యాంకు శాఖలను ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పటికే ఎస్హెచ్జీ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు మాఫీ చేసినట్టు మంత్రి గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి రోబోటిక్స్ శస్త్రచికిత్సలను పేదలకు అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రి రికార్డు సృష్టించింది. కేవలం 3 ఏళ్లలోనే 1000 మందికి రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్టు ప్రకటించింది.
2023 ఆగస్టు 7న మొట్టమొదటి రోబోటిక్ శస్త్రచికిత్స నిర్వహించగా ఇవాల్టికి 1000 శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్టు వివరించింది. ఇందులో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో 248, సర్జికల్ అంకాలజీ విభాగంలో 162 శస్త్రచికిత్సలు నిర్వహించింది. గత 3 ఏళ్లలో ఏడాది వయసున్న వారి నుంచి 80 ఏళ్ల వయసు వారి వరకు రోబోటిక్ విధానంలో చికిత్స చేస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. ఇందులో దాదాపు 90% శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ పథకాల కింద పూర్తి ఉచితంగా చేసినట్టు వివరించారు. అటు 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్ బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం నెరవేరుతోందన్నారు. తెలంగాణలోని డిజిటల్ సదుపాయాల ప్రాజెక్టుల్లో 2000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు వాటి డిపిఆర్లు సమర్పించాలని తెలంగాణ సీఎస్ సంజయ్ జాజుకి సూచించారు. ప్రపంచ బ్యాంకు డిజిటల్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ నేతృత్వంలోని బృందంతో సీఎస్ సమావేశమయ్యారు. మీ సేవ కేంద్రాల ఆధునికీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణలో డిజిటల్ సామర్థ్యాల పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజాసేవల నాణ్యత, డేటా గవర్నెన్స్ వంటి రంగాల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారు. మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. అనంతరం టీ ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. టీ ఫైబర్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినీల విజ్ఞప్తి మేరకు వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఉత్సవాల్లో భవిష్యవాణిని వినిపించిన మాతంగి స్వర్ణలత తాను సంతోషంగా రాలేదని చెప్పారు. ఈ ఏడాది భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుస్తారన్న స్వర్ణలత 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగకుంటే వాడవాడల ప్రాణ నష్టమే జరుగుతుందని భవిష్యవాణిలో హెచ్చరించారు. నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను. మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. గత 7 చెప్పినా ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి, భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు కొట్టుకుపోతూనే ఉంటారు, వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు ధర్నా చేసేందుకు వచ్చిన గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరశైవనగర్లో వైసీపీ కార్యాలయం వద్ద విశ్వేశ్వర్రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వైసీపీ శ్రేణులు పోలీసులను అడ్డగించాయి. పోలీసులు విశ్వేశ్వర్రెడ్డిని వాహనం ఎక్కించగానే ఆ పార్టీ కార్యకర్తలు ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుకు అడ్డంగా వేశారు. రాళ్లు, బండలను జనం మధ్య నుంచే రోడ్డు మీద వేశారు. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. ఆ తర్వాత విశ్వేశ్వర్రెడ్డిని గుంతకల్ వైపు తరలించారు. వైసీపీ శ్రేణులు ఉరవకొండ ప్రధాన రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నాయి. పోలీసులు వారిని బలవంతంగా పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిప్పగిరి మండలం సంఘాల గ్రామంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే అనుచరులు శేఖర్ ఇంటిపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. శేఖర్ తలకు బలమైన గాయం కావడంతో నిన్న తెల్లవారుజామున ఆలూరులో ప్రాథమిక చికిత్స చేయించి బళ్ళారి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బళ్ళారి ఆసుపత్రిలో శేఖర్కు చికిత్స అందిస్తున్నారు.
శేఖర్ తలకు బలమైన గాయం కావడంతో పెద్దగా వాపు వచ్చి నరాలు చిట్లిపోయినట్లు వైద్యులు చెప్పారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైసీపీ నేతలు చేస్తున్న అలజడులు చూసి ప్రజలు చీకొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేసిన ఘటనపై మంత్రి వీడియో విడుదల చేశారు. జగన్ కళ్లలో ఆనందం కోసం వైసీపీ నేతలు ఘోరాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలకు చట్టం అంటే భయం లేదని మండిపడ్డారు. దళితుల ఇంటిపై దాడి చేసినందుకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని జగన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత మహిళ బట్టలు చింపిన ఎమ్మెల్యేకు సిగ్గు ఉండాలని పార్థసారథి విమర్శించారు. మారణాయుధాలను తీసుకుని వెళ్లి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తాం, వాహనాలు ధ్వంసం చేస్తాం, మహిళ బట్టల్ని చేస్తాం. ఇంతకంటే దిగజారిన పరిస్థితులు ఎప్పుడైనా చూస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇది రాజకీయ కక్ష సాధింపు అని అంటారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక దళిత మహిళ తనకు జరిగిన అవమానాన్ని మరి పోలీస్ కేసులో SC ST అట్రాసిటీ కేసు పెడితే, ఒక బలహీన వర్గ వ్యక్తి తన మీద దాడి చేసి రక్తం వచ్చేటు తలకాయ పాలు కొడితే అంటే కేసు పెడితే అది రాజకీయ కక్ష సాధింప అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు బుద్ధి మార్చుకుని ఈ దళితుల మీద బలహీన వర్గాల మీద దాడిని మీరు ఆపకపోతే వీరి కోపాగ్నికి మీరు మసైపోవాల్సిన రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పు మేరకు సహజీవనం కూడా సెక్షన్ 498A పరిధిలోకి వచ్చింది. పెళ్లి చేసుకోనప్పటికీ సహజీవనంలో ఉండే మహిళలపై జరిగే హింస తీవ్రమైనదేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న మహిళలకు, సహజీవనంలో ఉన్న మహిళలకు వ్యత్యాసం చూపడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ చట్టపరమైన వెసులుబాటు కేవలం ఇష్టపూర్వకంగా కలిసి ఉంటున్న వయోజనులకు మాత్రమే వర్తిస్తుందని, ఇతర సెక్షన్లకు వర్తింపజేయలేమని పేర్కొంది. అలాగే ఈ కేసులో ప్రాథమిక విచారణ తర్వాతే నిందితులను అరెస్టు చేయాలని, అకారణంగా ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్రిజ్ భూషణ్, సహ నిందితుడైన WFI మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్లను కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వార్ తీర్పు వెలువరించారు. 2016 నుంచి 2019 మధ్య కాలంలో బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ 6 మహిళా రెజ్లర్లు 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినేష్ పోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి అగ్రశ్రేణి ఒలింపిక్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా అప్పట్లో ఢిల్లీ పోలీసులు ఆయనపై FIR నమోదు చేశారు. 2023 జూన్ 15న 1500 పేజీల ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై ఇన్ కెమెరా విచారణ జరిపిన కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంపై ఇద్దరిపై అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో చర్చను ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పదే నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అత్యంత కీలకమైన ఈ బిల్లుపై సభ్యులందరూ సభా చర్చలో పాల్గొనాలని స్పీకర్ పదే కోరినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. విపక్షాల నిరసనలు, గందరగోళం మధ్య ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే మూజువాని ఓటుతో లోక్సభ ఆమోదించింది. బిల్లుకు ఆమోదముద్ర పడిన అనంతరం సభా కార్యక్రమాలను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు లోక్సభ ప్రారంభం కాగానే విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్యలో విరాళాల చోరీ వంటి కీలక అంశాలపై విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభ మొదట 12ంటికి, తర్వాత 2ంటికి వాయిదా పడింది. మూడోసారి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుకు ఆమోదం తెలిపే ప్రక్రియ పూర్తి చేయగానే సభను రేపటికి వాయిదా వేశారు. MSME రంగంలో చెల్లింపులు ఆలస్యం, వివాదాల పరిష్కారం, ద్రవ్య లభ్యతను పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి 2026 సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల తీవ్ర నిరసనలు, గందరగోళం నడుమ మూజువాని ఓటుతో బిల్లును ఆమోదించింది. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఇండి కూటమి సభ్యులు కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా సభకు హాజరై సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు.
సభ్యులందరూ తమ స్థానాలకు తిరిగి వెళితేనే విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. సభ్యులు తమ స్థానాలకు చేరుకున్నప్పటికీ నినాదాలు చేయడంతో సభను చైర్మన్ వాయిదా వేశారు.